నాగేశ్వర్ గారు, మోడీ క్యాబినెట్ భారీ ఎత్తున ఒకేసారి 66 మంది అని చెప్తున్నారు, 70 మంది అని కూడా అంటున్నారు. 60 మంది 70 మంది మధ్య ఈ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇందులో పాత మంత్రులు దాదాపు అందరికీ, గెలిచిన మంత్రులందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. ఇటు తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 3కి అవకాశం దక్కింది. ఇక మనం తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో అన్నామలైని ఒక పెద్ద లీడర్గా, తమిళనాడుకి బీజేపీ రక్షకుడిగా చూస్తూ వచ్చారు. అయితే అక్కడ అన్నామలై బదులు ఎల్ మురుగన్ గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు, రాజ్యసభ సభ్యుడు, ఆయనకు అవకాశం దక్కింది. ఈ సౌత్ విషయంలో కొంత ఫోకస్ ఎక్కువగా చేసినట్లయితే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు 66 నుంచి 70 మంది ఇచ్చారంటే ఇంకో ఏడాది దాకా కనీసం 1 ఇయర్ మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఎందుకంటే అక్టోబర్ డిసెంబర్ మధ్యలో మనకు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఫాలోడ్ బై ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే బహుశా 1 ఇయర్ వరకు ఇక విస్తరణ ఉండదు ఇంత భారీ ఎత్తున. ఎందుకంటే రాజ్యాంగ రీత్యా 15% మించకూడదు పార్లమెంట్ సభ్యులకు. అంటే 81 మించి ఉండకూడదు. 81 ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. సో 81లో ఇప్పుడే 66-70 మందికి ఇస్తున్నారంటే బహుశా ఇక, ఎందుకంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లీన్ గవర్నమెంట్, మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది మోడీ స్లోగన్. అందువల్ల మొదట్లో చాలా తక్కువ మంది ఉండేది, లాస్ట్ టైం కూడా ఎండింగ్కి వచ్చే వరకు రాజకీయ అవసరాల రీత్యా కాస్త పెంచారు. ఇక రెండవది, తెలుగు వారికి మీరు పెద్దపీట అంటున్నారు, కానీ ఇదే నిజమైతే పెద్దపీట కాదు. ఎందుకు కాదంటే 4 ఎంపీలు ఉన్నప్పుడే మనకు ఒక క్యాబినెట్ మినిస్టర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇది క్యాబినెట్ కాదు, ఇక్కడ మన ప్రేక్షకులకు అర్థం కావాల్సింది, క్యాబినెట్ వేరు, మంత్రివర్గం, మంత్రిమండలి వేరు. సహాయ మంత్రులకు పెద్దగా ఎంత పవర్స్ ఉంటాయి, అన్లెస్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటాయి. ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నప్పుడు పవర్స్ ఉంటాయి. మోడీ గత క్యాబినెట్ లో కూడా 45 మంది సహాయ మంత్రులే ఉన్నారు. సహాయ మంత్రులు అంటే క్యాబినెట్ లో లెక్క మెయిన్ ఇంపార్టెంట్ క్యాబినెట్. క్యాబినెట్ లో 4 ఎంపీలు ఉన్నప్పుడే ఒకరికి వచ్చింది. ఇప్పుడు 29 మంది ఎన్డీ ఎంపీలు, 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 11 మంది బీజేపీ, 18 మంది ఎన్డీఏ మిత్రపక్షాలు, టీడీపీ. రాజ్యసభ సభ్యులు అదనం, రాజ్యసభ పక్క పెట్టిన లోకసభ ఆధారంగానే 4 ఎంపీలు ఉన్నప్పుడే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తే, ఇప్పుడు 29 మంది వచ్చిన ఒకటే క్యాబినెట్ ర్యాంక్ కదా. సో ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి, బీజేపీ నుంచి ఇప్పుడు ఎవరు క్యాబినెట్ లేకపోతే తెలుగుదేశం మిత్రపక్షానికి ఎలాగో ఇవ్వాలి. అంటే నాగేశ్వర్ గారు, ఈసారి కొంత లిమిటేషన్లు, ప్రధాని నరేంద్ర మోడీకి కొంత లిమిటేషన్లు అనవచ్చు, కొంత అడ్వాంటేజ్ కూడా అనవచ్చు. అదేంటంటే మిత్రపక్షాలన్నిటికీ దాదాపు అకామిడేట్ చేశారు. మిత్రపక్షాల ప్రతి ఒక్కరికి, జేడీయూకి ఎప్పుడైనా ఇస్తారు, 2 పదవులు, టీడీపీకి 2 పదవులు ఇచ్చడంతో ఏంటంటే క్యాబినెట్ ఒక్కటే ఇచ్చేది ఎప్పుడైనా. అవును, లాస్ట్ టైం కూడా 2 ఇవ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తే మోడీ ఒప్పుకోకపోతే కొన్ని ఏళ్ల పాటు ఐ థింక్ వాళ్ళ గవర్నమెంట్ లేరు, క్యాబినెట్ లేరు. అవును. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా మిత్రపక్షాలకు ఒకటే ఇచ్చింది. సో అప్పుడు కూడా రామ్దాస్ అత్తేవాల్ రిపబ్లికన్ పార్టీ నుంచి మొదలుకొని ఎవరికైనా ఒక క్యాబినెట్ లో చోటు ఉంది, ఒక కొద్దిగా కాస్తంత ఎంపీలు ఉంటే, లేకపోతే కనీసం సహాయ మంత్రి అయినా రిప్రజెంటేషన్ ఉంటుంది. అందువల్ల సంకీర్ణ గవర్నమెంట్ లో కంపల్సరీగా మిత్రపక్షాలకు ఇవ్వాల్సిందే. అయితే వీరు పట్టుబట్టి ఉంటే టీడీపీకి 2 క్యాబినెట్లు వచ్చేది. కానీ టీడీపీ ముందుగానే చెప్పింది, మేము పట్టుబట్టము, మాకు మినిస్ట్రీస్ విషయంలో మేము బార్గెన్ చేసేది లేదు, మేము ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ప్రాజెక్ట్స్ లో బార్గెన్ చేస్తామనే లైన్ తీసుకున్నారు. నేను ఉదయాన కూడా మనమే మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, ప్రాంతీయ పార్టీలు మంత్రి పదవులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళ ప్రాంతీయ పార్టీల నాయకుడికి దాంతో అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. ఎవరో వేరే ఎంపీలే కావాల్సింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలేడు, పవన్ కళ్యాణ్ కాలేరు కదా క్యాబినెట్ లో. ఈవెన్ జనసేన క్యాబినెట్ లో కూడా లేదు, ఇప్పుడు ఉండదు. అది ఇద్దరికి ఉంటే క్యాబినెట్ ఇవ్వరు. బహుశా ఎందుకంటే పాలసీ పెట్టుకున్నట్టున్నారు. కనీసం ఒక 5 ఎంపీ లేకపోతే క్యాబినెట్ రాదు, సహాయ మంత్రి వస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడుకైనా తమ ఎంపీకి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టరు. వాళ్ళకి కావాల్సిందంటే అక్కడ గవర్నమెంట్ కాస్తంత ఏదైనా ప్రయోజనం ఉంటే లాభం ఉంటుంది. మీరు రాజశేఖర రెడ్డి బలమైన ప్రాంతీయ నేత ఉన్నప్పుడు మంత్రి పదవులు పట్టించుకోలేదు. సో ఎప్పుడు కూడా ఆ స్టైల్ ఫాలో అవుతారు రీజనల్ పార్టీస్ ఏవైనా. అందువల్ల ఇప్పుడు అందరికి అకామిడేట్ చేసినా స్టిల్ ఐ బిలీవ్ తెలుగు వారికి ఇంకెక్కువ రిప్రజెంటేషన్ రావాల్సి ఉండే. ఎందుకంటే బీజేపీకి కూడా అక్కడ 3 ఎంపీలు వచ్చారు. అంటే ఒక టాక్ వస్తుంది, పురంధేశ్వరిని మరి స్పీకర్ పదవికి ఎంపిక చేస్తున్నారని ఒక టాక్ అయితే న్యూస్ లో వస్తుంది. అది ఎంత నిజమో తెలియదు. ఎందుకంటే లేకపోతే పురంధేశ్వరికి మరి సహాయ మంత్రి లాస్ట్ టైం కూడా
యూపీఏ ప్రభుత్వం కూడా సహాయ మంత్రి ఉన్నారు, కేబినెట్ కాదు. అవును. సో మరి ఇప్పుడైనా ఆమెకు సహాయ మంత్రి రావాలి లెక్క ప్రకారం, ఏ క్రైటీరియా ప్రకారం అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ మనం చూస్తే ఏపీ తెలంగాణ సంఖ్య పెరిగిందా తగ్గిందా ఒకటి పక్కన పెడితే క్యాబినెట్ మంత్రి తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ సహాయ మంత్రి ఉన్నారు. ఇద్దరు కూడా మనం ఉదయమే మాట్లాడుకున్నట్టు వీళ్ళు చాలా మొదటి నుంచి బీజేపీలో కరడుగట్టిన నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసిన వాళ్ళు. అటు ఏపీ విషయానికి పోతే ఏపీలో బీజేపీకి 3 గెలిచారు, పురంధరేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ. ఈ 3లో సీఎం రమేష్, పురంధరేశ్వర్ రాజకీయ పరంగా చాలా సీనియర్లు, చాలా ఇమేజ్ ఉన్న నాయకులు అయినప్పటికీ బీజేపీకి కొత్త వాళ్ళు కాబట్టి అక్కడ అవకాశం రాలేదు. ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈటెలకు అవకాశం ఇవ్వలేదు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది కూడా రేపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. అనేది ఇప్పుడు అఫీషియల్ లిస్ట్ కాదు అనుకుంటా, నాకు తెలుసు. అన్అఫీషియల్ గా బయటకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. స్టిల్ దేర్ కెన్ బి లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఆల్సో మనకు తెలియకుండా. అవును, బట్ ఇదే జాబితా నిజమైతే మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇది నేను ఉదయం కూడా చెప్పాను, ఫస్ట్ ఇద్దరికి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఇవ్వకపోతే బీజేపీలో రాంగ్ సిగ్నల్స్ పోతాయని, వాళ్ళిద్దరికి ఇవ్వకుండా అయితే ఆంధ్రలో ఆశ్చర్యమే మీకు. ఎందుకంటే అయితే ఒక ట్రెండ్ మనకు కనబడాలి. ఇప్పుడు శ్రీనివాస్ వర్మకి ఇచ్చారనుకుంటే మీరు అన్నట్లు పొలిటికల్ ప్రొఫైల్ రీత్యా మీకు పురంధేశ్వరి, సీఎం రమేష్ లతో పోలిస్తే చాలా తక్కువ పొలిటికల్ ప్రొఫైల్, కానీ కమిట్మెంట్ అండ్ లాయల్టీ టు ద ఐడియాలజీ ఆయన ఒక్కడే అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ఒరిజినల్ బీజేపీ ఆయన ఒక్కడే. ముగ్గురులో లేదు అసలు పోటీ చేసిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళలో కూడా ఎవరు లేరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒరిజినల్ బీజేపీ కాదు ఎవరు కూడా. ఇక్కడ కూడా మీకు ఇద్దరే పోటీ చేసిన 17 మందిలో గెలిచిన 8లో ఇద్దరే ఒరిజినల్ బీజేపీ, మిగతా వాళ్ళు వివిధ సందర్భాల్లో బీజేపీలోకి వచ్చిన వాళ్ళే. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి ఎవాల్వ్ అయిన వాళ్ళు కాదు. సో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, సంఘ్ పరివారం నుంచి ఎవాల్వ్ అయిన వాళ్ళు క్యాబినెట్ లోకి వస్తున్నారంటే అదొక సిగ్నలే. అంటే మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పాను మన ఇంటర్వ్యూలో కూడా, బీజేపీలో బయటి వారిని ఎంత మందిని తీసుకురాలి, ఎంత పదవైనా ఇవ్వచ్చు. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మకు సీఎం ఇచ్చారు, సర్వానంద్ సోనోవాల్ కేంద్ర మంత్రి ఇచ్చారు. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి, సర్వానంద్ సోనోవాల్ ఏజీపీ నుంచి, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి. అంటే వారి వారి అవసరాలు అక్కడ ఉంటే వారికి పదవులు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు. నేను కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి జనతాదళ నుంచి సీఎం కూడా చేశాను. ఎందుకంటే యడియూరప్ప అనే లింగాయత్ నాయకుని పక్క పెట్టినప్పుడు ఇంకో లింగాయత్ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి ఈక్వేషన్స్ ఉంటే తప్ప సాధారణంగా బీజేపీ, నేను ఒక జోక్గా చెప్తుంటాను, గర్భగుడిలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటారు, పక్కన ప్రాంగణంలో ఇతర వరండాల్లో ఇతర దేవతా విగ్రహాలు ఉన్నట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. రాజకీయ గర్భగుడి, పొలిటికల్ శాంక్టోరంలో మాత్రం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు గమనించండి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కీలకమైన పదవుల్లో ఉండరు. మీరు నార్మల్ గా ఉండరు. ఇప్పుడు మీకు హేమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు వాళ్ళు సీఎంఏ, మీకు హైయెస్ట్ లెవెల్ డిసిషన్ మేకింగ్ ఎవరు? ఇప్పుడు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఈ నలుగురు కదా డిసిషన్ మేకింగ్. నలుగురు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే కదా, ఎవరు లేరుగా. సో మీకు కీలకమైన మంత్రి పదవులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, వీళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్. ఒక్క మీకు నిర్మలా సీతారామన్ వేరే పార్టీ నుంచి వచ్చిన అవకాశం. బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ ఒరిజినల్ బీజేపీ నుంచి స్టార్ట్ అమ్మ రాజకీయ. జయశంకర్ బీజేపీతోనే రాజకీయ జీవితం. రాజ్నాథ్ సింగ్, సో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్. సో హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు ఎందుకు ఆ 4 ఇంపార్టెంట్ అంటే డిఫెన్స్, హోము, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ 4 క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అంటారు. సో ప్రైమ్ మినిస్టర్ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీస్ ఈ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. నాకున్న సమాచారం ప్రకారం ఎవరు కూడా వేరే మిత్రపక్షాల వాళ్ళు క్యాబినెట్ కమిటీ సెక్రటరీలు ఉండరు. ఈ డిఫెన్స్, హోమ్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఈ 4 మినిస్ట్రీస్ బీజేపీ వాళ్ళకే ఉంటాయి. ఆ బీజేపీలో కూడా మీరు ఆర్ఎస్ఎస్ నేపథ్యం వాళ్ళే ఉంటారు. అందువల్ల కీలకమైన పదవులు అంత ఈజీగా వేరే వారికి. నాగేశ్వర్ గారు, ఇప్పుడే ప్రమాణ స్వీకార ఉత్సవ ప్రాంగణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. 3వసారి ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు రాష్ట్రపతి భవన్లో పూర్తయ్యాయి. ప్రధాని మోడీ కూడా ఇప్పుడే చేరుకున్నారు. అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే అక్కడికి వెళ్ళి ఆసీనులైన పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన క్యాబినెట్ సహచర మంత్రులు ఎవరైతే ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళంతా కూడా అక్కడ
ఆసీనులై ఉన్నారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక పైకి చేరుకుంటున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. కాసేపట్లోనే ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు మోడీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. అక్కడ గతంలో మోడీ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులంతా కూడా మనం చూస్తున్నాం. జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాసేపట్లో అని తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే ఒక ఆసక్తి కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఆవుతులందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ పక్కన ఇంతకుముందు ఉన్న మంత్రులంతా కూడా నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ అంతా కూడా అక్కడ, అమిత్ షా అంతా ఉన్నారు. వారి పక్కనే మోడీ కూడా ఆసీనులైన దృశ్యాన్ని మనం స్క్రీన్పై 10 టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. సరిగ్గా 7:15 కావస్తుంది. కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సౌండ్ ఇవ్వండి ఇక్కడ. और अब हम सब प्रतीक्षा कर रहे हैं माननीय राष्ट्रपति महोदया के शुभागमन की। कुछ ही देर में वे यहां आएंगी और शपथ ग्रहण समारोह प्रारंभ होगा। समारोह स्थल पर माननीय राष्ट्रपति महोदया के आगमन पर राष्ट्रीय गान बजाया जाएगा। शपथ ग्रहण समारोह की समाप्ति पर भी राष्ट्रगान बजाया जाएगा। माननीय प्रधानमंत्री जी के चेहरे पर वही चमक, उत्साह, उमंग, आशा की वो किरण जिसपे 140 करोड़ देशवासियों की आशाएं, उम्मीद टिकी है। नए भारत का सृजन करने वाले, देश को अंतर्राष्ट्रीय स्तर पर चमचमाते हुए सितारे की तरह अंकित करने वाले माननीय प्रधानमंत्री जी कुछ ही देर में तीसरी बार शपथ ग्रहण करेंगे। जोरदार तरीके से अभिवादन हो रहा है यहाँ नवनिर्वाचित प्रधानमंत्री का। एक अजब जोश, उमंग, उत्साह, 10,000 से अधिक मेहमान और आगमन देश के माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ और उनकी पत्नी डॉक्टर सुदेश धनखड़ का। सबका अभिवादन स्वीकारते हुए और अब वो इंतजार की घड़ियां बहुत करीब आती हुई जब आज का समारोह उस मकाम पर जाएगा जहां प्रधानमंत्री और उनके मंत्रिपरिषद के सदस्य शपथ लेंगे। राष्ट्रपति के सचिव धीरे धीरे मंच की ओर अग्रसर होते हुए श्री राजेश वर्मा। कुछ ही समय में हमारे बीच राष्ट्रपति महोदया का शुभागमन होगा। माननीय उपराष्ट्रपति महोदय सभी का अभिवादन स्वीकार करते हुए अपना स्थान ग्रहण करते हुए सबकी निगाहें अब टिकी हुई हैं माननीय राष्ट्रपति महोदया के शुभागमन की ओर। मंच पर विराजमान सभी विशिष्ट अतिथिगण, माननीय प्रधानमंत्री जी अपने चिर परिचित अंदाज में आंखों में चमक, उत्साह और सभी देशवासियों की उम्मीदों पर खरा उतरने का एक विश्वास लिए हुए माननीय प्रधानमंत्री जी मंच पर विराजमान हैं। माननीय उपराष्ट्रपति महोदय, हम सब प्रतीक्षा कर रहे हैं राष्ट्रपति महोदया के शुभागमन की। आपके चेहरे का तेज आपकी आंतरिक शक्ति का भी द्योतक होता है। इन बातों को सिर्फ कहा ही नहीं बल्कि हम देख भी सकते हैं। आज देश के लिए बड़ा ही महत्वपूर्ण क्षण, जब नई सरकार का गठन हो रहा है और कुछ ही देर में यहाँ शपथ ग्रहण समारोह शुरू होगा तो तीसरी बार श्री नरेंद्र मोदी देश के प्रधानमंत्री के तौर पर शपथ लेंगे। लगातार इस समय चर्चा उनकी राजनाथ सिंह जी के साथ, एक लंबी चुनाव प्रक्रिया के बाद ये वो क्षण जो विजयी होने का सुख भी देते हैं, आनंद भी, और साथ ही साथ कंधों पर बहुत बड़ी जिम्मेदारी भी।
जनप्रतिनिधियों का जीवन ऐसा ही होता है और यही हमारी संसदीय प्रणाली की खूबसूरती है, जहां जनता अपने प्रतिनिधियों को चुनती है और उसके बाद उनसे अपेक्षा रखती है कि वो उनके सपनों को साकार करें, और उन्हीं सपनों को कैसे साकार किया जाएगा उसका रोड मैप, जैसा कि अभी थोड़ी देर पहले जसलीन बता रही थी कि रोड मैप जिसका पूरा विस्तार से जिक्र हुआ, दिनों का ही नहीं, महीनों का ही नहीं, बल्कि कुछ वर्षों का रोड मैप मोदी जी ने तैयार कर रखा है। लोगों की अपेक्षाएं, उम्मीदें बढ़ती हुई और सबकी निगाहें इस समय राष्ट्रपति भवन की सीढ़ियों की ओर। माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी का शुभागमन हो रहा है। ब्यूगलर्स के इस फैनफेयर ध्वनि के साथ उनका शुभागमन होगा। माननीय राष्ट्रपति महोदया का शुभागमन, उनके साथ राष्ट्रपति के सचिव। राष्ट्रपति के सैन्य सचिव मेजर जनरल मनजीत सिंह मनराल सेवा मेडल तथा राष्ट्रपति के एडीसी भी उनके साथ हैं। भारत की राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू। माननीय राष्ट्रपति महोदया, आपकी अनुमति हो तो समारोह प्रारंभ किया जाए। मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं
नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। कैबिनेट मंत्री श्री राजनाथ सिंह, मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री अमित शाह, मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना
सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित न हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री नितिन जयराम गडकरी। मैं नितिन जयराम गडकरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवा जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। नमस्कार। बहुत बहुत बधाई। थैंक यू। श्री जगत प्रकाश नड्डा। मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि एक ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
श्री शिवराज सिंह चौहान। मैं शिवराज सिंह चौहान ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं शिवराज सिंह चौहान ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्रीमती निर्मला सीतारमण। I, Nirmala Sitharaman, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Nirmala Sitharaman, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. डॉक्टर सुब्रमण्यम जयशंकर। I, Subramaniam Jayashankar, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of the Union, and that I
will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Subramaniam Jayashankar, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. श्री मनोहर लाल। मैं मनोहर लाल ईश्वर की शपथ लेता हूं कि विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं मनोहर लाल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री HD कुमार स्वामी। I, Aradanalli Devegowda Kumaraswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Aradanalli Devegowda Kumaraswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration
or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. श्री पीयूष गोयल। मैं पीयूष वेद प्रकाश गोयल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं पीयूष वेद प्रकाश गोयल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री धर्मेंद्र प्रधान। मैं धर्मेंद्र प्रधान ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार की लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं धर्मेंद्र प्रधान ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उससे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसा मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूंगा।
श्री जीतन राम मांझी। मैं जीतन राम मांझी सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं जीतन राम मांझी सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों का सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूँगा। श्री राजीव रंजन सिंह। मैं राजीव रंजन सिंह उर्फ लालन सिंह सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं राजीव रंजन सिंह उर्फ ललन सिंह सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री सर्बानंद सोनोवाल। I, Sarvananda Sonowal, do swear in the name of God that I will bear
true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Sarvananda Sonowal, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. Congratulations. Dr. Virendra Kumar. मैं डॉक्टर वीरेंद्र कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं डॉक्टर वीरेंद्र कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री किंजरप्पू राम मोहन नायडू। I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. Congratulations.
श्री प्रहलाद जोशी। I, Prahlad Venkatesh Joshi, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and I will do right to all manner of the people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Prahlad Venkatesh Joshi, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for Union, except may be required for the due discharge of my duties as such Minister. श्री जुएल उराम। मैं जुएल उराम ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं जुएल उराम ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसा मंत्री के रूप में अपने कर्तव्यों का सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित यह प्रकट नहीं करूंगा। श्री गिरिराज सिंह। मैं गिरिराज सिंह ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक
और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं गिरिराज सिंह ईश्वर की शपथ लेता हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूँगा। श्री अश्विनी वैष्णव। मैं अश्विनी वैष्णव ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं अश्विनी वैष्णव ईश्वर की शपथ लेता हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगा। श्री ज्योतिरादित्य एम सिंधिया। मैं ज्योतिरादित्य माधवराव सिंधिया ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं ज्योतिरादित्य माधवराव सिंधिया ईश्वर की शपथ लेता हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से
संसूचित या प्रकट नहीं करूंगा। श्री भूपेंद्र यादव। मैं भूपेंद्र यादव ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भूपेंद्र यादव ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री गजेंद्र सिंह शेखावत। मैं गजेंद्र सिंह शेखावत ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची नित्य श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गजेंद्र सिंह शेखावत ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्रीमती अन्नपूर्णा देवी। मैं अन्नपूर्णा देवी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार
न्याय करूंगी। मैं अन्नपूर्णा देवी ईश्वर की शपथ लेती हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि मेरे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। श्री किरेन रिजिजू। मैं किरण रिजिजू ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं किरण रिजिजू ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार में लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री हरदीप सिंह पुरी। I, Hardeep Singh Puri, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Hardeep Singh Puri, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. डॉक्टर मनसुख मांडविया। मैं डॉक्टर मनसुख मांडविया ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति
सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं डॉक्टर मनसुख मांडविया ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूंगा। श्री जी किशन रेड्डी। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री चिराग पासवान। मैं चिराग पासवान ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं चिराग पासवान ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
थैंक यू सर। थैंक यू। श्री C.R. पाटिल। मैं C.R. पाटिल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं तब या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं C.R. पाटिल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। राज्य मंत्री स्वतंत्र प्रभार राव इंद्रजीत सिंह। I, Inderjeet Singh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a member of the State of Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Inderjeet Singh, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. डॉक्टर जितेंद्र सिंह। मैं डॉक्टर जितेंद्र सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में
अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं डॉक्टर जितेंद्र सिंह ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। बधाई। श्री अर्जुन राम मेघवाल। मैं अर्जुन राम मेघवाल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं अर्जुन राम मेघवाल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। बधाई। श्री प्रतापराव गणपतराव जाधव। मैं प्रतापराव गणपतराव जाधव ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं प्रतापराव गणपतराव जाधव ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को
तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री जयंत चौधरी। I, Jayant Chaudhary, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Jayant Chaudhary, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. Congratulations. राज्य मंत्री श्री जितिन प्रसाद। मैं जितिन प्रसाद ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राजमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं जितिन प्रसाद ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राजमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवा जबकि ऐसा राजमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना उपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्रीपाद येशो नाइक। मैं श्रीपाद येशो नाइक ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।
मैं इस संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक వెల్కమ్ బ్యాక్. దాదాపు 72 మందితో ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ కొలువుదీరింది. నరేంద్ర మోడీ కూడా హ్యాట్రిక్ కొట్టారు. మూడవసారి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రధాని మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులతో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత అమిత్ షా, నితిన్ గడ్కరీ ఇలా సీనియర్లంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మిత్రపక్షాల ఎంపీలకు కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కింది. నాగేశ్వర్ గారు, మనం చూస్తున్నాం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 5గురికి అవకాశం దక్కింది. మిగిలిన వాళ్ళు కూడా 11 మంది మిత్రపక్షాల నేతలకు దక్కాయి. అయితే ఎన్సీపీ మహారాష్ట్రలోని ఎన్సీపీ మాత్రం ప్రఫుల్ పటేల్కి సహాయ మంత్రి ఇస్తామంటే క్యాబినెటే కావాలంటూ కొద్ది రోజులు వెయిట్ చేస్తామంటూ కూడా వాళ్ళు క్యాబినెట్లో చేయట్లేదు. ఈ ఒక్క విషయం తప్ప మిగిలినంతా సవ్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. సామాజిక సమీకరణాలు కూడా అన్ని పద్ధతిగా ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు ఈ క్యాబినెట్? అజిత్ పవార్ది వాస్తవంగా క్యాబినెట్ కూడా కాదు. అజిత్ పవార్ ఆలోచిస్తున్నాడు మళ్ళీ శరద్ పవార్ వర్గంలోకి వెళ్ళిపోవాలని. ఎందుకంటే అక్కడ నలుగురు పోటీ చేస్తే ఒక్కరే గెలిచాడు. అవును, అందులో ఆయన సొంత సీట్లో కూడా ఆయన అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఆయన కజిన్ శరద్ పవార్ కూతురైన సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అవును, అంటే శరద్ పవార్ కూతురు వెరీ బ్యాస్టియన్ అది. అందులో ఇప్పటికే అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యేలు శరద్ పవార్తో టచ్లో ఉన్నారు. కొంతమంది బీజేపీతో కూడా టచ్లో ఉన్నారు. ఎందుకంటే ఇక మళ్ళీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్టోబర్ డిసెంబర్ మధ్య మాసంలో మనకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ లోక్సభ ఎన్నికల ట్రెండ్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మహావికాస్ అగాది అక్కడ. సో వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 13 మంది కాంగ్రెస్, టోటల్గా 30 మంది గెలిచారు. 30 ఇండియా కూటమి వాళ్ళే గెలిచారు. అందువల్ల ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో కనుక వంచిత్ బహుజన్ అగాది ప్రకాష్ అంబేద్కర్ కూడా వాళ్ళతో ఆయనతో చర్చలు కూడా జరిపారు. కానీ చర్చలు సక్సెస్ కాలే. ఒక 4 సీట్లలో వంచిత్ బహుజన్ అగాది వాళ్ళు కూడా ఓడిపోయారు. అందువల్ల ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బహుశా కలుపుకుంటారు ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలో. అది కూడా కలుపుకుంటే మహారాష్ట్రలో చాలా బలీయమైన కూటమి అవుతుంది. ఇప్పుడు ముంబై నగరంలో 4 సీట్లుంటే శివసేన కంచుకోట ముంబై ఆడ 3 సీట్లు ఉద్ధవ్ ఠాక్రే వర్గం గెలిచింది. ఒక్క సీటు కూడా చాలా వెరీ ఫ్యూ ఓట్స్ తో తేడాతో ఓడిపోయారు. అందువల్ల ఇవన్నీ గమనించాక బహుశా అజిత్ పవార్ రివర్స్ వెళ్దామని అనుకున్నట్టు. అందుకే క్యాబినెట్ లోకి రాకపోయి ఉంటారు. అంటే ప్రఫుల్ పటేల్ సీనియర్ నాయకులు కూడా. అందువల్ల బహుశా ప్రఫుల్ పటేల్కి ఇవ్వలేదన్న కారణం చెప్పి బ్యాక్ టు పెవిలియన్ వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్లున్నారు. ఓకే, అయితే నాగేశ్వర్ గారు, మనం చూసాం ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు కొలువు తీరిన కొత్త మంత్రులు అంతా ఆల్మోస్ట్ అంతా పాత వాళ్ళే ఉన్నారు. కొత్తగా ప్రయోగాలు చేసేందుకు పెద్దగా సిద్ధపడ్డట్లయితే కనిపించట్లేదు. అసలు ఎక్కడ ప్రయోగమే లేదు అసలు. మీకు ఇందులో ఓడిపోయిన వాళ్ళు మినహా. అవును, అంటే పార్లమెంట్ కు ఓడిపోయిన వాళ్ళని ఎవరిని తీసుకున్నట్లేరు. అంటే ఏదో ఒక సభకు సభ్యుడు కాకపోయినా కూడా తీసుకోవచ్చు. రూల్ ప్రకారం 6 నెలల లోపల ఎంపీ అయితే సరిపోతుంది. కానీ అలా కూడా ఎవరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడతలేరు. అందువల్ల ఒక రకంగా రిస్క్ తీసుకోలేదని కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ బాగా సీట్ల రూపంలో బాగా దెబ్బతిన్న తర్వాత, అందులో హిందీ స్టేట్స్లో దెబ్బతిన్న తర్వాత మీకు నార్త్ అండ్ వెస్ట్ బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్లోనే దెబ్బతిన్నారు. అందువల్ల ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. అందులో ఈసారి మిత్రపక్షాలపైన ఆధారపడ్డ ప్రభుత్వం ఇది. గతంలో లాగా నరేంద్ర మోడీ 1.0, 2.0 లాగా కాదు. అందువల్ల వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. ఇప్పుడు మీరు లిస్ట్ చూస్తే టీడీపీ నుంచి మొదలుకొని హిందుస్థాన్ అవామీ మోర్చా, లోక్ జనశక్తి పార్టీ, జనతాదళ్ యునైటెడ్ ఇలా చాలా పార్టీల్ని కూడా అకామిడేట్ చేశారు. అందువల్ల ఈ క్యాబినెట్లోనే తీసుకున్నారు ఈ మిత్రపక్షాలను కూడా. జనతాదళ్ సెక్యులర్. సో చిన్న వాళ్ళు ఇందులో 2 ప్రధానమైన పార్టీలు, టీడీపీ 16 మంది, జేడీయూ 12 మంది. మిగతా వాళ్ళంతా చాలా తక్కువ మంది. కానీ ఆ మిత్రపక్షం కనుక వారికి ఆ హోదా ఇచ్చి వాళ్ళని తీసుకున్నారు. అందువల్ల ఇక్కడ చూస్తుంటే అసలు ఈ మంత్రులలో దేర్ నో సర్ప్రైజ్ ఎట్ ఆల్. అందువల్ల దాదాపు పాత మంత్రులే రిటైన్ అయ్యారు. ఎవరైనా ఉన్న కారణం మిత్రపక్షాలు, ఇప్పుడు టీడీపీ కొత్తగా వచ్చింది కనుక ఆ పార్టీకి చెందిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అంతే తప్ప సర్ప్రైజ్ ఏం కనబడతలేదు ఇక్కడ ఎక్కడా కూడా. క్యాబినెట్లో కూడా బహుశా రిస్క్ తీసుకోకూడదు, ప్లే సేఫ్ అనేటువంటి యాటిట్యూడ్ను తీసుకున్నట్టుగా కనబడుతోంది.
ఇప్పుడు ఇందులో కూడా నాగేశ్వర్ గారు 43 మంది ఆల్మోస్ట్ ఉన్న సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కలుపుకుంటే 43 మంది మంత్రులు మోడీ క్యాబినెట్ 1లో కానీ 2లో కానీ ఉన్న వాళ్ళే ఉన్నారు. మరో 23 మంది రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అంటే కొంత అనుభవజ్ఞులకు పెద్దపీట వేసినట్లు ఒకటి కనిపిస్తుంది. రెండవది, ఇందులో దాదాపు 30 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళంతా కూడా 72లో 42 మంది సహాయ మంత్రులే ఉన్నారు. 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 5 ఎస్టీ. సామాజిక సమతుల్యం కూడా కొంత కుదిరినట్టయితే కనిపిస్తుంది. అంటే నరేంద్ర మోడీ 2.0లో కూడా అది మనకు కనబడ్డది. పెద్ద ఎత్తున ఓబీసీలకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఆర్ఎస్ఎస్ఏ ఇంక్లూజివ్ హిందుత్వం అనే విధానాన్ని తీసుకుంది. అందువల్ల సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర. అందువల్ల నరేంద్ర మోడీ 2.0 తీసుకున్న మనకు కనబడుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూర్పులో కూడా కనబడుతుంది. అయితే ఇందులో మీరు అన్నట్లు ఎక్స్పీరియన్స్గా మంత్రులుగానే కాదు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇలా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇమీడియట్ గా లిస్టు క్విక్ చెక్ చేస్తేనే 4 గుర్తొచ్చారు. సో 4 వీళ్ళు మాజీ ముఖ్యమంత్రులు. సో అందులో అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి, నేను ఇంకా వాళ్ళని కౌంట్ చేయడం లేదు. వాళ్ళని చేయకపోయినా కూడా 4 ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. తర్వాత ఈసారి ఏంటంటే బీజేపీ ఫుట్ ప్రింట్ ఎక్స్పాండ్ అయింది. మీకు లాస్ట్ టైంతో పోలిస్తే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెద్దగా తగ్గలే, సీట్లు తగ్గాయి, 63 సీట్లు తగ్గాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కేవలం 36% వచ్చింది. ఇప్పుడు 0.7%. ఈసారి జరిగిన పరిణామం కూడా ఏంటంటే సౌత్ లో కూడా ఇప్పుడు మీరు కేరళ ఎక్స్పాండ్ అయింది, ఇదివరకు లేదు. అందుకే మీకు ఇప్పుడు సురేష్ గోపికి సహాయ మంత్రిగా సహాయ మంత్రిగా తీసుకుంటున్నట్టున్నారు. అలాగే తమిళనాడులో సీట్లు రాలేదు, కానీ ఓటింగ్ డబుల్ డిజిట్కి వచ్చింది. 11% ఓటింగ్కి వచ్చింది. తమిళనాడులో ఏడీఎంకే లేదు గనక వారికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో రాజ్యసభ సభ్యుడు మురుగన్ కి అవకాశం దక్కబోతుంది. ఆయన మాజీ మంత్రి కనుక ఆయనకు అవకాశం, ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు అన్నామలైకి ఇవ్వాలంటే అన్నామలై కొత్తగా రాజ్యసభ సభ్యుడు, బహుశా ఆ ప్రిన్సిపల్ పెట్టుకున్నట్టున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారికి తప్ప వేరే వారికి ఇవ్వలేదు. అయితే మీకు ఇప్పుడు తెలంగాణలో పెరిగాడు, ఇప్పుడు 8 మంది అయ్యారు, ఖచ్చితంగా ఇంకో అకామిడేట్ చేయాల్సింది మంత్రివర్గంలో, క్యాబినెట్ లో కాకపోయినా. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 3 ఎంపీలు అయ్యారు ఫస్ట్ టైం. సో అక్కడ మంత్రిమండలి, క్యాబినెట్ కాకపోయినా మంత్రిమండలి అకామిడేట్ చేసుకోవాలి. సో ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ నార్త్ ఈస్ట్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో అందువల్ల ఆ సోషల్ కాంబినేషన్, కశ్మీర్ నుంచి కూడా ఒకరు ఉన్నట్లున్నారు. సో కశ్మీర్ నుంచి కూడా ఒక సహాయ మంత్రి తీసుకున్నారు. సో ఈ రకంగా ఉన్నారు. కొత్తగా మీకు సర్ప్రైజ్ ఏం లేదు. జేపీ నడ్డా పార్టీ అఖిల భారత అధ్యక్షుడిని మళ్ళీ గతంలో కూడా మంత్రిగా పనిచేశారు ఆయన. సో మంత్రివర్గంలో తీసుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం తీసుకున్నారు. ఈయన మోడీకి ఒక రకంగా ప్రధానమంత్రి పదవికే పోటీ పడగలిగే స్థాయి ఉన్నవాడు. మోడీ ఎన్నిసార్లు గెలిచాడు, దాదాపు అన్నిసార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేశాడు. ఓబీసీ నాయకుడు, చాలా హైలీ పాపులర్ లీడర్స్లో ఒకరు. మధ్యప్రదేశ్లో బీజేపీ స్వీప్ చేసింది, 29కి 29 సీట్లు గెలుచుకుంది. సో ఆయన అందులో కీలక పాత్ర పోషించారు. హర్యానా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం పట్ల బాగా వ్యతిరేకత వస్తే ఇటీవలనే మార్చారు. ఆడ సోనీని, నాయబ్ సింగ్ సైని, ఇతను కూడా సైని అనే యొక్క బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు. మనోహర్ లాల్ ఖట్టర్ కూడా క్లోజ్. మనోహర్ లాల్ ఖట్టర్ కూడా బీసీ నాయకుడు. సో అందువల్ల అక్కడ హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక హర్యానా మాజీ ముఖ్యమంత్రిని కూడా తీసుకున్నారు. సో అందువల్ల కొత్తగా జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్ళు 3 సీనియర్లు బీజేపీలో, అంటే స్థాయిలో ఉన్న నాయకులు కొత్తగా వచ్చిన వారు. ఇక మిగతా వాళ్ళంతా రొటీన్ గా రిటైన్ అయ్యారు కదా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, మీకు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, వీళ్ళంతా పాత మినిస్టర్సే, కీలకమైన మంత్రులలో రిటైన్ అయ్యారు. ఇప్పుడే నాగేశ్వర్ గారు మనం స్క్రీన్ పై చూస్తున్నాం, అనుప్రియ పాటిల్ అంటే 3వ మహిళా మంత్రి. నిర్మలా సీతారామన్ ఇంతకుముందే కేబినెట్ హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు. అన్నపూర్ణాదేవికి కూడా కేబినెట్ హోదా ఇచ్చారు. అనుప్రియ పాటిల్ మాత్రం సహాయ మంత్రిగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం. అంటే అప్నాదల్ చెందిన నాయకురాలే. అంటే వారణాసి సమీపంలో ఉండేటువంటి ఒక అంటే నాన్ యాదవ్ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన పార్టీ ఇది. సో ఆ కాస్ట్ రీజన్కే పరిమితమైన పార్టీ. ఇందులో కూడా డివిజన్ వచ్చింది. ఇందులో అప్నాదల్లో ఇంకో వర్గము ఎంఐఎంతో కలిపి వేరే కూటమిగా వచ్చింది. అక్కడ
సో అందువల్ల అనుప్రియ పాటిల్ గతంలో కూడా మంత్రి, ఆమె అంతకు ముందు కూడా నాకు గుర్తున్నంత వరకు ఆమె ఫస్ట్ మంత్రిమండలిలో కూడా ఉన్నట్టు ఉన్నారు. అందువల్ల ఆమె గత 10 ఏళ్ళుగా మినిస్టర్ గా ఉన్నారు. శోభా కూడా కర్ణాటక నుంచి సహాయ మంత్రి అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా 4 కర్ణాటక చెందిన ప్రముఖ నాయకులు. అవును, స్థాయి కూడా చాలా అక్కడే మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కూడా. అవును. అయితే నాగేశ్వర్ గారు, మనం కంక్లూడ్ చేద్దాం. ఇంకా సహాయ మంత్రులు 3 కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ కానీ, బండి సంజయ్, ఈ 3 ప్రమాణ స్వీకారం ఇంకా జరగాల్సి ఉంది. కాసేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఓవరాల్గా మోడీ క్యాబినెట్, మోడీ 3.0 క్యాబినెట్ మొత్తం కూడా కొలువు తీరింది. అంటే ఒకేసారి భారీ ఎత్తున క్యాబినెట్ అయితే ఫిల్ చేస్తున్నారు. అంటే మీరు మొదట్లోనే చెప్పినట్లు దాదాపు మళ్ళీ ఒక 1-2 ఏళ్ల పాటు అవకాశం లేదంటారా క్యాబినెట్? మోడీ స్టైల్ చిటికి మాటికి మా మంత్రివర్గాన్ని మార్చిన చరిత్ర మోడీకి లేదు. మీరు హిస్టరీ తీసుకుంటే 10 ఏళ్లలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే క్యాబినెట్ ఇది ఉంటుంది. అంటే బహుశా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ బేస్ మీద, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ అవసరాల రీత్యా ఉండవచ్చు. తర్వాత ఇయర్ ఎండింగ్కి అంటే ఈ టర్మ్ ఎండింగ్కి వచ్చే వరకు 2 years ముందు మళ్ళీ కొంతమందిని పార్టీ వర్క్ డ్రాఫ్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు. ఎంత పెద్ద మంత్రినైనా నువ్వు వెళ్ళి పార్టీ కోసం పనిచేస్తారు, చేయగలిగింది లేవు. అసంతృప్తి ఉన్నా మనసులో పెట్టుకోవాల్సి చేయగలిగింది. మన కాంగ్రెస్ క్యాబినెట్ లో ఉన్నట్టు డ్యామేజ్ చేయరు. అందువల్ల వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైనా ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు మార్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే 72 మంది, ఒకేసారి 72 మందితో ప్రమాణ స్వీకారం కాబట్టి మరో గంట సేపు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అన్ని రాష్ట్రాలకు, అన్ని మిత్రపక్షాలకు కూడా క్యాబినెట్లో ప్రాధాన్యత కల్పించేట్లు మనకు కనిపిస్తుంది. పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ నుంచి నాగేశ్వర్ గారు మనం కంక్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చారు ప్రమాణ స్వీకారానికి. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం ఒకసారి చూద్దాం. That I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. प्रोफेसर S.P. सिंह बघेल। రైట్, టీడీపీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చూసాం. ఇంతకుముందే రామ్మోహన్ నాయుడు కూడా కేబినెట్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. మరి కాసేపట్లో బండి సంజయ్, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ ఏపీ నుంచి బీజేపీ ఎంపీ, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో స్పెషల్ డిస్కషన్.